హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు కదా, గొప్ప మాట అక్కడ ఏమని చదివిస్తుందంటే, నా గొర్రెలు నా స్వరము 10లో చూస్తే ఉంటుంది చక్కగా, నా గొర్రెలు నా స్వరం వినుగా. కానీ అలాగే 27లో కూడా చక్కని మాట ఉంటుంది, ఏ అపాయం కలిగినా ఆయన చెయ్యంట మన మీద బలముగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం విన్నట్టు. నిజంగా నేను రాత్రివేళ సమయంలో నుండి చాలా బాధ, ఎందుకో తెలియదు, ఎప్పుడు కూడా నేను ఇంత బాధను అనుభవించలేదు. నేను నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, లేవలేకపోతున్నా. ఉదయకాలం నేను రాత్రంతా కూడా అలాగే మెనిగిలాడి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ పండుకున్నా. ఉదయకాలం కల్లా దగ్గరపోద్దని అనుకున్నా. ఉదయకాలంలో కాలు రాట్లా చెయ్యరాట్లా తీసుకుంటాను. ఇక్కడ నుండి మొత్తం కూడా వెనకపాటు ఎదరపాటు ఏం పని చేస్తా, అసలు ఎంత నరకం అనిపించిన, బాగా బాధ అనిపిస్తుంది. సరే, మా పిల్లలు వీళ్ళు మాట్లాడుతూ వచ్చి స్నానం చేయకపోతే, స్నానం చేస్తే ఇంటికి పోతే, లోపల ఉంటా స్నానం చేస్తే పోతా, స్నానం చేయకపోతే అసలు నిలిచి నిలబడలేని పరిస్థితి. ఇప్పుడు కూడా నిలబడలేని స్థితి. నా దేవుడిని కృపను బట్టి నేను నిలబడుతున్నాను. హల్లెలూయా. మా పెద్ద పిల్ల వచ్చింది గొప్ప, అదే స్నానం చేయకపోతే అట్టపోయేదైతే ఇంకా లేని అంటారా. ఆ బలంతో చెప్ప నెలవలాగా గోడ పట్టుకుంటూ వెళ్ళి ఎలా స్నానం చేసి వచ్చినాం, మళ్ళా కదలట్లా. చాలా బాధ. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంట్లో నేను బాగా దుఃఖపడుతున్నాను. అసలు ఎప్పుడు చూడాలి నేను ఎంత భయంకరమైన బాధని. అయినా నా మనసు ఆగట్లా, మందిరంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మా పిల్ల చెయ్యి పట్టుకుని లేపితే కానీ లేవలేదు. నేను జాయిగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నా. వాళ్ళు ప్రార్థన చేసాలు, ఏం చేయకపోయినా ప్రార్థన చేద్దాం మేమందరం గుడి అని తీసుకొస్తూ ఉంది. నాకు బాధ అనిపించిన, ప్రభా నేను ఎలా ఉన్నా నీ మాట చెప్పే కృప నాకు దయచేది. ఒకసారి వాక్యం చదువుతారు, నేను గుడి చేస్తా. వాక్యం చదువుతారు. నా గొర్రెలు నా స్వరం విను, చాలా నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీను. రాత్రిగారి సమయంలో నాకు ఒక దర్శనం, పెద్ద అది పాడుబడిన నుయ్యి ఒకటి ఉంది. మేము అక్కడ మీటింగ్ వెళ్ళి చెత్తబడి కలుగుతున్నాం. నిజంగానే మీటింగ్ వెళ్ళి చెత్తబడి కలుగుతున్నాం. ఆ ఆలోచన టెన్షన్ కూడా కొంత ఎక్కువయింది. ఆ నూనె ఎలా ఉందంటే పాడుబడింది. అది పాత ఒక గది. ఎందుకు వెళ్ళాను అందులోకి? నేను వెళ్ళాను కానీ ఆ నూతు కాడితే ఆ నూతులో ఏదో ఒక ఆకారం కనబడుతుంది. ఆ నూతులో మళ్ళీ ఇంకొక నుయ్యి ఉంది. ఆ నూతులో నీళ్ళు ఉన్నాయి. నేను స్నానం చేయాలి. ఒక గడ్డి టాటలో తిరగబడిపోయింది. జనమందరూ ఉన్నారు. అది మా ఊరోళ్ళు. నేను కేకేస్తున్నా, ఏసు రక్తం చేయమంటున్నా. ఒక్కరు కూడా సరిపోలేదు. కానీ నేను ఆ లోపలికి వెళ్ళటం తెలుసు. బయటికి ఎలా వచ్చానంటే తెల్ల వస్త్రాలతో వచ్చాను. ఆ నూతిలోకి నన్ను వెళ్ళనివ్వలేదు. ఒక మనిషి డోర్ కొట్టి నన్ను బయటకు పంపించేశాడు. నేను ఆ నూతి కాడికి వెళ్ళలేదు. చాలా ఆకారంగా ఉంది అది. నేను వచ్చేటప్పుడు దారి పడుకోట కేకలను పడుతుంది. కొన్ని చీకటిలో కేకలను పడుతుంది. నువ్వు ఈ స్థలానికి అప్పుడే కాదు వచ్చేది. హల్లెలూయా. నాకు చాలా అది చెప్పడానికి కూడా రాట్లా. అంత భయంకరంగా రాత్రి దినాన వచ్చేటట్టు జరిగింది. ఉదయకాలం కూడా నేను లేవలేకపోయాను. ఎందుకంటే చాలా భయంకరమైన స్థితిలో నేను మునిగిపోయినప్పటికీ నా దేవుడు నన్ను లేపుతున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, మనం ఎప్పుడైతే విశ్వాసముగా ఉంటామో దేవుని మహిమను బట్టి నిలబెట్టుకుందురుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక, కృప కలుగునుగాక. ప్రియ సహోదరి సోదరి, ఈ మాట గమనించండి. నిజంగా నేను ఒకటి అనుకుంటున్నా, ప్రభా నిన్ను ప్రకటిస్తూ మరణించినా కానీ నేను సిద్ధమే. కొన్ని అర్హత ఉంటేనే ఈ బలిపీఠాన్ని తొక్కటానికి. హల్లెలూయా. మన మాట సాధనలో ఉండాలి. మన కళ్ళతో దేవుని వైపు చూడాలి. అప్పుడు దీన్ని తొక్కే అధికారం అర్హత నా
మీకు ఇచ్చేదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా పడితే అలా మాట్లాడి మందిరంలోకి వచ్చిన ప్రభు అంటే కాదు, కానీ దేవునికి ఇష్టలైన బిడ్డగా ఉన్నప్పుడు వాక్యం ద్వారానే చదువుతారు. చదువునన్నా. ఎవడును వాటిని నా చేతిలో నుండి ఎవడు కూడా నా చేతిలో నుండి అపహరించుడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి దేవుని స్తోత్రం. అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి దేవుని స్తోత్రం. కొన్ని చెడ్డ మాటలే రాని, చెడ్డ తలంతులే రాని దేవుడు అంటాడు కదా, నా హస్తము నీకు అడ్డుగా వచ్చిన వాడిని ప్రతి అపయాలు నీ నుండి తొలగిపోవునుగా. ఆమేన్. కొన్ని విరుద్ధమైన మాటలే కానీ ఆయుధాలు కానీ ఆయన నెరకొట్టేస్తాడండి. మనం అంటే విసిగిపోయి నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు, నువ్వు చనిపోతేనే బాగుంటుంది, నువ్వు చచ్చిపోతేనే నాకు మేలు, నువ్వు చచ్చితేనే నాకు ఆనందం అంటారు. కనీసం అన్నాడు కదా, ప్రతి మాట నీకు అడ్డుగా నేను నిలబడగలవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటి మాటను బట్టి మనం తెచ్చిపెట్టుకుంటాం. మనకి కొన్ని అనేకమైన శ్రమలు వస్తున్నాయి. దేనికి కారణం అంటే నోటి మాట వల్లే. నీ చుట్టూ కూడా శత్రువులు నిలబడుతున్నారంటే మన నోటి మాటను బట్టే. దేవుని స్తోత్రం. నీ నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆ రీతిగా ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చెంది ఉన్నతమైన కృపలో నిన్ను నిలబెట్టుకుందురుగా. ఎప్పుడైతే నీ నోటి మాటలో జారిపోతావో, ఎప్పుడైతే నీ నోటి మాటలో తునీకరించుకుంటావో, నీ చుట్టూ అనేకమైన ఉపద్రవాలు వచ్చి నుంచుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూలబడి శత్రు కూడా పైకి వేసి వస్తుంది. నీ నోటి మాట, నీ చూపు, నీ నడవడికి, నీ మనస్తత్వాన్ని బట్టి మూల నుండి శత్రువు కూడా లేచి నిలబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వెప్పుడైతే తను తగ్గించుకుని దేవుని వైపు చూస్తారో ఆయన యందు గొప్ప బహుమానాన్ని పొందుకుంటురుగా. నేను ఒకటి ప్రార్థన చేస్తాను, ప్రభా ఎందుకు ఆ ప్రాంగణంలో నిలబడమన్నావు, ఎందుకు అసలు ఈ మీటింగులు, నా పరిస్థితి చూస్తే నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, నా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, ఎందుకు ఈ మీటింగ్లు ఏర్పాటు చేసావు, నా దగ్గర అయితే ఏమీ లేదు, అది నీ చిత్తమైతే నేను నీ గురించి లేదు ప్రభు అన్నప్పుడు నాకు ఫోన్ చేసి కొంతమంది పిల్లలు అన్నారు, అమ్మ నా వంతుగా నేను సహాయం చేస్తాను. నేను ఫోన్ చేసినప్పుడు కూడా మరి చాలామంది పిల్లలు నా వంతుగా ఇది చేయగలుగుతానని నాకు వాళ్ళు మాట ఇచ్చినప్పుడు నాకు చాలా ధైర్యం అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సోదరుడా, దేవుని కార్యాలు దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. నేను సౌండ్ చేసిన పిల్లలు ఫోన్ చేసి అమ్మగారు అసలు ఉందా లేదా, ఉంటే చెప్పండి, నేను చాలా లైటింగ్లన్నీ ఏర్పాటు చేసుకోవాలి అన్నప్పుడు నేను ఒకటే అన్నా, లేదు నా దేవుడు అవుతాను తప్పుకోకుండా జరిగింది ఉంది అన్నాను. నేను రాత్రికాల సమయంలో ఫోన్ చేసినప్పుడు నాతో చాలా మంది కూడా సహకరించారు, మీరు ధైర్యంగా ఉండండి, మేము ముందుకు వస్తాము అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తము సమకూర్చు కదా దేవుడు మన మధ్యలో మన ముందర ఉన్నప్పుడు మనకు భయపడవలసిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే